శనివారం సాయంత్రం సరదాగా స్నేహితుల ఇంటికి వెళ్తే భోజనానికి పప్పులుసు చేస్తామన్నారు. ఆ పేరు మొన్న మధ్యకాలంలో మన మంచు లక్ష్మక్క తనకిష్టమైన ఆహారం అని చెప్పినప్పుడు వినడం తప్ప మళ్ళీ ఇంకెప్పుడు వినలేదు, తినలేదు. తయారీ పద్ధతి మీకు కూడా చూపిస్తే ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేస్తారని వీడియో తీసి గ్లాసు పెసరపప్పుని నూనె లేకుండా 2-3 నిమిషాలు వేయించి కుక్కర్లో వేసుకొని కడిగి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం చింతపండు వేసి గ్లాసు నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఉడికిపోయిన పప్పుని ఎనుపుకొని 3 గ్లాసులు నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి పప్పు తెరలే వరకు ఉంచాలి. వీళ్ళింట్లో నాకు వింతగా అనిపించిన వస్తువులో ఈ తాలింపు వడియాలు మరొకటి. ఎప్పుడూ కని విని ఎరగని ఈ వస్తువుని తీక్షణంగా పరీక్షించి గూగుల్ తల్లిని అడిగితే పోపు దినుసులు మొత్తాన్ని ఉల్లిపాయ, దాని చెల్లి చిన్నుల్లిపాయ ముద్దతో కలిపి ఎండబెట్టి సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అని చెప్పింది. ఈ వడియ ముద్ద నుంచి చిన్న ముక్క తుంచుకొని నూనెలో వేసి వేగినాక పప్పులో కలిపేసుకోవడమే. ఇంతకీ ఈ పప్పులుసు ఏ ప్రాంతంలో ప్రసిద్ధి వంటకమో తెలుసా మీకు? పప్పులుసు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ వచ్చేస్తా.